కర్ణాటక రాజకీయ క్లైమాక్స్కి చేరింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య క్యాబినెట్ సహచరులకు బ్రేక్ఫాస్ట్ విందిచ్చారు. డీకే శివకుమార్ కూడా దీనికి హాజరయ్యారు. సిద్ధరామయ్యకు ఆయన పాదాభివందనం చేశారు. ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాలూకు విజువల్స్ చూస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ మీట్లో డీకే శివకుమార్ కాబోయే ముఖ్యమంత్రి, అలాగే రాజీనామా చేయనున్న ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో అర్థమవుతుంది ఒక సౌద్భావ వాతావరణంలో ఈ మొత్తం ముఖ్యమంత్రి పదవి మార్పిడి జరుగుతున్నట్టుగా కూడా ఒక సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సో సీనియర్ నాయకులు, అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాదాభివందనం చేస్తున్నారు. మంత్రులతో సిద్ధరామయ్య అల్పాహార భేటీకి డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. సిద్ధరామయ్య కాళ్ళు మొక్కారు ఆయన మర్యాదపూర్వకంగా. రైట్, మరోసారి మా కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడదాం. ఇస్ ఇన్ న్యూఢిల్లీ. వెంకటేష్ చెప్పండి. సో బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన మీటింగ్ తాలూకు విజువల్స్ చూస్తున్నాం మనం. క్వైట్ అన్ ఆప్టిక్, ఏమంటారు దాన్ని? మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కూడా గతంలో పాదాభివందనం చేశారు. సో అదే రకమైనటువంటి సీన్ ఈ రోజు రిపీట్ అయింది. సిద్ధరామయ్యకు పాదాభివందనం చేశారు డీకే శివకుమార్. తన రాజీనామా నిర్ణయాన్ని మంత్రివర్గ సహచరులకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సిద్ధరామయ్య వెల్లడించారు. ఆ తర్వాత ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ నేపథ్యంలో డీకే శివకుమార్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు సిద్ధరామయ్య. సో మొత్తానికి నాయకత్వ మార్పిడి సజావుగా జరిగేందుకు పూర్తి స్థాయిలో సిద్ధరామయ్య సహకరిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయాన్నే మంత్రివర్గ సహచరులందరినీ కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు పిలిచారు. ఆ మీటింగ్ లోనే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నటువంటి విషయాన్ని వెల్లడించారు. సో మొత్తానికి చాలా ఆత్మీయ ఆలింగనంతో స్పష్టంగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ నాయకత్వ మార్పిడికి పూర్తిగా సీఎం సిద్ధరామయ్య సహకరిస్తున్నారు. అధిష్టానం చెప్పినటువంటి విధంగానే ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించేందుకు సిద్ధరామయ్య సంసిద్ధులవుతారు. రైట్ వెంకటేష్. సో మొత్తానికి ఎల్లుండి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారా అనే వార్త వస్తుంది. మరోవైపు గవర్నర్ ఇవాళ అందుబాటులో లేని కారణంగా మరి రాజీనామా లేఖను లోక్ భవన్కు కూడా పంపుతారని తెలుస్తోంది, గవర్నర్ లేకపోయినప్పటికీ. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా వెంకటేష్? ఇదే ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఆయన అందుబాటులో లేరు. అయినప్పటికీ ఒకవేళ గవర్నర్ అందుబాటులో లేకుంటే రాజీనామా లేఖను ఆయన గవర్నర్ సెక్రటరీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికైతే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత కలిసినా కలవకున్నా రాజీనామా లెటర్ అయితే పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత లాంఛనమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సిఎల్పి లీడర్ గా డీకే శివకుమార్ ఎన్నుకోవడం. సో మంచి రోజు ఎల్లుండి శనివారం రోజున కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. సో ఆ మేరకు ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతోంది. అయితే వెంకటేష్, ఒక ఆసక్తికర వాతావరణం అయితే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి పదవి మాత్రమే మారింది. అఫ్ కోర్స్ ద గవర్నమెంట్ ఈజ్ ద సేమ్, సో లీడర్స్ ఆల్సో సేమ్. అయితే డీకే మార్క్ ఎక్కడ కనిపించే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ సిద్ధరామయ్య ఏదైతే పథకాలు అవ్వచ్చు లేకపోతే ప్రోగ్రామ్స్ ఏవైతే చేశారో వాటిని కొనసాగింపుగానే డీకే శివకుమార్ పాలన ఉండబోతోందా, లేదంటే ఏదైనా ప్రత్యేకమైన శైలి ఆయన కనబరచబోతున్నారనే చర్చ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తనకంటూ తన ముద్ర వేసుకునేటువంటి అవకాశం ఉంది. తన అనుచరులకు ఎక్కువ సంఖ్యలో పదవి మంత్రులను చేసుకోవడం ద్వారా తాను అనుకున్నటువంటి లక్ష్యాలు కొంత దూకుడును కొనసాగించేటువంటి అవకాశం కనబడుతుంది. 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించడం ఆయన ముందున్నటువంటి సవాలు. సో ఈ 2 ఏళ్ల పదవి మాత్రమే ఆయనకు ఉంది. సో 24 months లోనే ఆయన ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఆ దిశగా పార్టీని దానికి గేరప్ చేయడం, ఆ దిశగా ప్రస్తుతం ఏదైతే 5 గ్యారంటీస్ అనేటువంటి నినాదంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో 5 గ్యారంటీలను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం, ఈ వీటిని విధానాలను కొనసాగించడమే ఆయనకు ముందున్నటువంటి సవాలు. సో అంతకు మించి ఆయనకు సమయం కూడా పెద్దగా లేదు. 24 months లోనే ఆయన ఎలక్షన్ ను ఫేస్ చేయాల్సి కాబట్టి ఆ దిశగా పార్టీని ప్రభుత్వాన్ని కలిసి ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు ఆయన ముందున్నటువంటి ఛాలెంజ్ గా ఉండబోతుంది. హరి ఆల్ రైట్. సో ఇటు సిద్ధరామయ్య కానీ అటు డీకేస్ కానీ ఇద్దరు సౌద్భావ వాతావరణంలో అయితే మార్పిడి జరుగుతున్న అంశం మనకి ఆప్టిక్స్లో కూడా కనిపిస్తుంది. బట్ వాట్ అబౌట్ దట్ సిద్ధరామయ్య వైపు ఉన్న ఆయన వర్గం అవ్వచ్చు, లేదంటే సహచర మంత్రులు అవ్వచ్చు, క్యాబినెట్ అవ్వచ్చు, వాళ్ళ వైపు నుంచి ఏమైనా కమెంట్స్ వినిపిస్తున్నాయా? అలాంటి వాతావరణం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్లో డెమోక్రసీ ఎక్కువ కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
నాయకుడు రాహుల్ గాంధీ సిద్ధరామయ్యతో జరిగినటువంటి సమావేశంలో సిద్ధరామయ్య ఇంట్రెస్ట్ అన్ని కూడా తాము ప్రొటెక్ట్ చేస్తామని ఆయన క్లియర్ గా చెప్పారు. సో నేషనల్ లెవెల్లో మీరు పార్టీని బలోపేతం చేసేందుకు ఢిల్లీకి రావాలి, అక్కడ ఓబీసీ ఫేస్ గా తాము సిద్ధరామయ్యను ప్రొజెక్ట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాలపైన ఆసక్తి లేదు, ఆయనకు హిందీ రాదు. సో ఆ నేపథ్యంలో ఆయన హిందీ రానటువంటి నేపథ్యంలో ఢిల్లీలో నార్త్ లో ఆయన తిరగాలన్నా కానీ హిందీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఆయన లేదు. గతంలో కూడా ఆయనకు ఇటు జాతీయ రాజకీయాల్లో మాట్లాడినటువంటి సందర్భం కానీ జాతీయ విషయాలపైన స్పందించినటువంటి సందర్భం మనం ఎప్పుడు చూడలేదు. సో కేవలం ఆయన డొమైన్ కర్ణాటక వరకే పరిమితం చేస్తున్నారు కాబట్టి కర్ణాటకలోనే ఆయన తదుపరి ఇంకా 2 ఏళ్ల పాటు పార్టీకి మార్గదర్శకుడిగా ప్రభుత్వ మార్గదర్శకుడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా అహిందా ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా కాపాడుకునేటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఆయనకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఆ వర్గాలకు సంబంధించి ఓబీసీ వర్గం నుంచి కురుబ సామాజిక వర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన తనయుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మైనారిటీ నుంచి ఒకరిని, అలాగే ఇటు ఎస్టీల నుంచి జర్కీహోలీకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడం, అలాగే ఎంబీ పాటిల్ లింగాయత్ సామాజిక వర్గం, సో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి, ఇలా కీలకమైనటువంటి 4-5 కులాలు ఉన్నాయి. సో ఆ వర్గాల నుంచి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోలేదనేటువంటి సంకేతం పంపాలని ఆలోచిస్తున్నారు. హరి, అయితే దీని అంతటిలో మల్లికార్జున ఖర్గే కామెంట్ కానీ ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, లేదంటే ఆయన ఏమన్నా ఎవరికైనా ఫేవరబుల్గా వ్యాఖ్యానించారా అనే వార్త అయితే ఎక్కడ కనిపించలేదు. రేపు డీకేఎస్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన వచ్చే అవకాశం ఉందా, అది ఏదన్నా ఆర్భాటంగా చేస్తున్నారా, లేదంటే ఇంతే సింపుల్గా ఈ మార్పిడి జరగబోతోందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏ రకంగా ఉండబోవచ్చు? సో మల్లికార్జున ఖర్గే నుంచి ఏదైనా వ్యాఖ్య, కామెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే కొనసాగుతున్నారు కాబట్టి ఏ వర్గానికి కూడా కొమ్ము కాసినట్టు కనిపించదు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో మల్లికార్జున ఖర్గే మౌనంగా ఉంటున్నారు. సో దానిపైన ఎలాంటి వ్యాఖ్యలు కానీ కామెంట్స్ కానీ చేయలేదు. మొత్తం రాహుల్ గాంధీ ఈ మొత్తం వ్యవహారాలపైన స్వయంగా రాహుల్ గాంధీ సిద్ధరామయ్యతో మాట్లాడడం, రాజీనామా చేయాలని ఆయనే చెప్పడం, ఆయన ఇంట్రెస్ట్ కాపాడుతామని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పడం అంతా కూడా రాహుల్ గాంధీ స్వయంగా సిద్ధరామయ్యను ఒప్పించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈయన కర్ణాటక నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎవరికి రికమెండ్ చేసినా ఇంకోరిని అపోజ్ చేసినా కానీ అది రకరకాల వాదనలకు రకరకాల విషయాలు తెరదీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మల్లికార్జున ఖర్గే ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. నిజానికి ఆయన తనయుడు ప్రియాంక్ ఖర్గే ఆల్రెడీ కేబినెట్ లో మంత్రి పదవిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒకవేళ వీరి ఇద్దరి మధ్య కనుక గొడవ చెలరేగితే సాక్షంగా మల్లికార్జున ఖర్గేను సీఎం గా పంపుతారనేటువంటి చర్చ జరిగింది. కానీ ఈ ఇద్దరు నేతలు ఇటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆత్మీయ వాతావరణంలో నాయకత్వ మార్పిడికి ఇద్దరు సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో చాలా అవలీలగా సులభంగా నాయకత్వ మార్పిడి ప్రక్రియ మనకు కనబడుతోంది. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.